నమస్కారం. భక్తి మార్గం కార్యక్రమానికి స్వాగతం. వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 25వ తేదీన శనివారం నాడు తొలి ఏకాదశి వచ్చింది. ఇదే రోజు శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. అంతేకాదు చతుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో బ్రహ్మయోగంతో పాటు కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ కాలంలో శుభకార్యాలు వాయిదా వేసినప్పటికీ పూజలు వ్రతాలు మాత్రం యథావిధిగా జరుగుతాయి. ఈ సందర్భంగా తొలి ఏకాదశి వేళ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావచ్చు. ఈ సందర్భంగా తొలి ఏకాదశి వేళ ఏ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి వేళ శుక్రుడి ప్రభావంతో ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారులకు రెట్టింపు లాభాలు రావచ్చు. మీరు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధించవచ్చు. శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం లభించనుంది. ఈ సమయంలో శ్రీహరి అనుగ్రహం లభించనుంది. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు రానున్నాయి. విదేశీ ప్రయాణం గురించి కలలు కనే వారికి ఈ కాలంలో అది సాకారమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింటిలో సానుకూల ఫలితాలు రానున్నాయి. కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఈ రాశి వారు చేసే పనులన్నింటిలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. అంతేకాదు తొలి ఏకాదశితో పాటు గజకేసరి యోగం, రుణాదిత్య యోగాల ప్రభావంతో మీరు చేసే పనులన్నింటిలో అద్భుత ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావచ్చు. వ్యాపారులకు ఊహించని మేరకు లాభాలు రానున్నాయి. మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయం సాధించవచ్చు. పెండింగ్లో ఉన్న పనులను తిరిగి ప్రారంభించడమే కాదు, సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మరో కార్యక్రమంలో మరో మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.